Hello friends, welcome to Hema Coding School. ఈ డే 7లో CSS3 లో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం ఫ్లెక్స్ బాక్స్ అని కూడా అంటాం. లెట్స్ బిగిన్ విత్ ఫ్లెక్స్ బాక్స్. ఈ ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ ని మనం ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను సెల్ఫ్ విత్ బుక్స్ తీసుకుంటున్నాను. సెల్ఫ్స్ ని ఫ్లెక్స్ కంటైనర్ తో కంపేర్ చేస్తున్నాను. బుక్స్ ని ఫ్లెక్స్ ఐటమ్స్ తోని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఫ్లెక్స్ కంటైనర్ ఉంటుంది, ఫ్లెక్స్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లెక్స్ కంటైనర్ అనేది మన సెల్ఫ్ లాగా వర్క్ అవుతుంది. ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ వచ్చేసి బుక్స్ లాగా వర్క్ అవుతాయి అనమాట. మనం సెల్ఫ్ లో ఏ విధంగా అయితే బుక్స్ సెట్ చేసుకుంటూ పోతామో అదే విధంగా ఈ ఫ్లెక్స్ కంటైనర్ లో కూడా మనం ఫ్లెక్స్ ఐటమ్స్ ని ఇచ్చుకుంటూ పోతాం. ఈ ఫ్లెక్స్ కంటైనర్ పేరెంట్ అయితే ఫ్లెక్స్ ఐటమ్ వచ్చేసి చైల్డ్ లాగా వర్క్ అవుతాయి. దీంట్లో మనకు మెయిన్ యాక్సిస్ ఉంటుంది, క్రాస్ యాక్సిస్ ఉంటాయి. ఈ మెయిన్ యాక్సిస్ క్రాస్ యాక్సిస్ ఒకదానికొకటి ఆపోజిట్ లాగా వైస్ వర్స లాగా వర్క్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మెయిన్ యాక్సిస్ అనేది లెఫ్ట్ టు రైట్ వర్క్ అవుతాయి, క్రాస్ యాక్సిస్ అనేది టాప్ టు బాటమ్ వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అవి వర్క్ అవుతాయి. ఈ ఫ్లెక్స్ కంటైనర్, ఈ ఫ్లెక్స్ ఐటమ్స్, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ CSS3 అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో ఫ్లెక్స్ .html అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ ఫ్లెక్స్ లోపల HTML స్ట్రక్చర్ కూడా ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఈ బాడీ లోపల ఒక డివ్ ట్యాగ్ తీసుకొని దీనికి ఒక క్లాస్ ఇచ్చేస్తున్నాను. క్లాస్ కంటైనర్ అని చెప్పేసి చేస్తున్నాను. అదేవిధంగా ఈ డివ్ ట్యాగ్ లోపల చైల్డ్ తీసుకుంటాను. చైల్డ్ డివ్స్ తీసుకొని ఈ చైల్డ్ కి క్లాస్ వచ్చేసి ఐటమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంటర్నల్ స్టైల్స్ తీసుకుంటున్నాను. ఈ స్టైల్స్ లోపల ఫస్ట్ కంటైనర్ కి క్లాస్ సెలెక్టర్ ని తీసేసుకుంటున్నాను. డాట్ కంటైనర్ కర్లీ బ్రాకెట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఐటమ్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను. డాట్ ఐటమ్. ఫస్ట్ మనం కొన్ని ఐటమ్స్ ని క్రియేట్ చేసి అంటే కొన్ని చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక నేను బుక్ 1 ఇలా ఒక 5 చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాను. వీటికి బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని చెప్పేసి ఈ విధంగా తీసుకుంటాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా లిస్ట్ వచ్చేసింది. డివ్ అనేది మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఈ ఐటమ్కి కొద్దిగా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా మనం మార్జింగ్ ఇద్దాం, ఎందుకంటే మార్జింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్ వస్తుంది కాబట్టి మార్జిన్ 5 పిక్సెల్ తీసుకుంటాను. సో ఇప్పుడు క్లియర్గా ఈచ్ ఐటమ్ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఫ్లెక్స్ బాక్స్ యొక్క బ్యూటీ ఏందో చూపిస్తాను. ఇక్కడ ఫ్లెక్స్ కంటైనర్కి మనము డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తాం. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ యొక్క కంటైనర్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇవ్వబోతున్నాం. ఇక్కడ మనకు ఈ కంటైనర్ వచ్చేసి ఫ్లెక్స్ కంటైనర్ కాబట్టి, అంటే దీనికి ఈ బాక్స్ మొత్తాన్ని కంటైన్ చేసి ఉంది కాబట్టి దీనికి నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి ఇస్తాను. మీరు బ్రౌజర్లో చూసినట్లయితే నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వగానే యూ కెన్ అబ్జర్వ్ ఇన్ లైన్లోకి వెళ్ళిపోయాయి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఫ్లెక్స్. ఈ ఫ్లెక్స్ని యూజ్ చేసి ఈ యొక్క కంటైనర్ యొక్క రేంజ్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ రేంజ్లో ఈచ్ ఐటమ్ని ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు. పైన అంటే పైన, కింద అంటే కింద, లెఫ్ట్ అంటే లెఫ్ట్, సెంటర్ అంటే సెంటర్లో, ఫస్ట్ లాస్ట్, లాస్ట్ ఫస్ట్, ఈ విధంగా ఏ విధంగా మనం ఐటమ్స్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ బ్యూటీ ఆఫ్ ఫ్లెక్స్. ఎట్ ది సేమ్ టైం మన లుక్ అండ్ ఫీల్ కోసం కంటైనర్కి బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని చెప్పి ఇచ్చేసాను. అదేవిధంగా ఈ ఐటమ్స్కి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ 40 పిక్సెల్ చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకు లుక్ అండ్ ఫీల్ అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ కంటైనర్ ప్రాపర్టీస్ని చూద్దాం. ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి చూద్దాం. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది బై డిఫాల్ట్గా రోలో ఉంటుంది. ఈ రోలో ఉన్న దాన్ని మనము రివర్స్ చేసుకోవచ్చు, టాప్ టు బాటమ్ చేసుకోవచ్చు, బాటమ్ టు టాప్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఫ్లెక్స్ డైరెక్షన్ అని చెప్పేసి తీసుకుంటాను. బై డిఫాల్ట్గా అది రోలో ఉంది కాబట్టి రో ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. సో రోలో చూస్తే ఎటువంటి చేంజ్ లేదు. దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ కామెంట్ చేయాలంటే Ctrl// క్లిక్ చేస్తే కామెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ కోడ్ ఉన్నా కూడా లేనట్టే అనమాట, హైడ్లోకి వెళ్ళిపోతున్నట్టు. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చూద్దాం. సో ఎప్పుడైతే కాలం ఇంప్లిమెంట్ చేశానో రోలో ఉన్న ఐటమ్స్ అన్ని కాలంలోకి వచ్చేసాయి. నెక్స్ట్ దీన్ని నేను రో రివర్స్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను కామెంట్ ఎందుకు చేస్తున్నానంటే మనం ఏమి డిస్కస్ చేసిందని క్లియర్గా తెలవడం కోసం మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏ ప్రాపర్టీస్ యూజ్ చేసామని చెప్పేసి. అందుకే ఈ విధంగా కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ తీసుకుంటున్నాను. చూడండి, రో లాస్ట్లో రివర్స్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రివర్స్ తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే
కాలంలో వచ్చాయి, బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోయాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ మనము జస్టిఫై కంటెంట్ గురించి చూద్దాం. ఈ జస్టిఫై కంటెంట్ అనేది మనం ప్రాజెక్ట్స్ లోపల చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ఐటెంని స్టార్ట్లో కావాలా, ఎండ్లో కావాలా, సెంటర్లో కావాలా, స్పేస్ అరౌండ్, ఈ విధంగా చాలా ప్లేసెస్లో కూడా ఈ జస్టిఫై కంటెంట్ని మనం చాలా యూజ్ చేస్తుంటాం. సో ఈ జస్టిఫై కంటెంట్లో కూడా మనకు ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది, ఫ్లెక్స్ ఎండ్ ఉంటుంది. అదేవిధంగా సెంటర్లోకి తీసుకురావచ్చు, స్పేస్ అరౌండ్ అంటే ఈచ్ ఎలిమెంట్కి స్పేస్, ఈక్వల్ స్పేస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా స్పేస్ బిట్వీన్ 2 ఐటమ్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ఈచ్ వన్ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక నేను జస్టిఫై కంటెంట్ తీసుకొని ఫస్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పేసి కొడుతున్నాను. సో ఫ్లెక్స్ స్టార్ట్ లోపల ఎటువంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ లోపల ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా. నెక్స్ట్ ఫ్లెక్స్ ఎండ్ తీసుకుంటున్నాను. జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్. బ్రౌజర్లో చూసినట్లయితే ఎండ్ పాయింట్కి వచ్చేసి 1, 2, 3 అని చెప్పేసి ఎండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ విధంగా. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని సెంటర్లోకి వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ చూద్దాం. ఈచ్ ఐటమ్కి సరౌండింగ్లో స్పేస్ వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్లో వచ్చింది, ఇక్కడ రైట్లో వచ్చింది. అదేవిధంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఈ విధంగా స్పేస్ అరౌండ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా స్పేస్ బిట్వీన్ కూడా చూద్దాం. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, ఓన్లీ ఐటమ్స్ బిట్వీనే స్పేస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం జస్టిఫై కంటెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ గురించి చూద్దాం. ఈ అలైన్ ఐటమ్స్ కూడా ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది, ఫ్లెక్స్ ఎండ్ ఉంటుంది. అదేవిధంగా ఈచ్ ఐటమ్స్ని మనము స్ట్రెచ్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఈ బేస్ లైన్ అంటే ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఈక్వల్ వేలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బేస్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి తీసుకుండు, అది కూడా దీనికి ఈక్వల్ లైన్లో వచ్చేసింది. నెక్స్ట్ సెంటర్ ఐటమ్స్ అన్ని సెంటర్లో వచ్చేసాయి అనమాట. ఈచ్ వన్ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. అలైన్ ఐటమ్స్ ఫస్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ తీసుకుంటాను. బై డిఫాల్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ ఉంది కాబట్టి ఎటువంటి చేంజ్ అనేది కనిపించదు. నెక్స్ట్ అలైన్ ఐటమ్ ఫ్లెక్స్ ఎండ్ తీసుకుందాం. ఇక్కడ మనకు ఫ్లెక్స్ స్టార్ట్కి ఫ్లెక్స్ ఎండ్కి ఎటువంటి డిఫరెన్స్ అనేది కనిపించలేదు. వై? బికాస్ ఎందుకంటే ఈ కంటైనర్ హైట్ అనేది స్మాల్గా ఉండడం వల్ల మనకు డిఫరెన్స్ తెలవట్లేదు. ఈ కంటైనర్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ హైట్ 500 పిక్సెల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే ఫ్లెక్స్ స్టార్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఫ్లెక్స్ ఎండ్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ అలైన్ ఐటమ్ సెంటర్ తీసుకుంటున్నాం. చూసినట్లయితే ఐటమ్స్ అన్ని సెంటర్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ అలైన్ ఐటమ్ బేస్ లైన్ తీసుకుంటున్నాను. ఈ బేస్ లైన్ తీసుకున్నప్పుడు మీకు పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించలేదు. ఈ డిఫరెన్స్ కోసం నేను ఏదైనా ఒక ఐటమ్ దగ్గర ఈ విధంగా టెక్స్ట్ తీసుకొని డిఫరెన్స్ చూపిస్తాను. ఈ యొక్క టెక్స్ట్ అనేది సేమ్ బేస్ లైన్లో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సేమ్ బేస్ లైన్లో రావడం కోసం ఈ బేస్ లైన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలైన్ ఐటమ్ స్ట్రెచ్ చూద్దాం. సో ఈచ్ ఐటమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రెచ్ అయిపోయింది. ఈ విధంగా అలైన్ ఐటమ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫ్లెక్స్ వ్రాప్ గురించి చూద్దాం. ఈ వ్రాప్ అనేది ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందని బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇన్స్పెక్ట్ లోపల డైమెన్షన్ రెస్పాన్సివ్నెస్ తీసుకున్నాను. మనకు ఆల్రెడీ ఈ రెస్పాన్సివ్నెస్ గురించి లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం, అంటే మీడియా క్వెరీస్ లోపల. ఇప్పుడు ఈ పేజ్ని రెస్పాన్సివ్నెస్ తీసుకొస్తే ఈ యొక్క ఐటమ్స్ అనేది ఎలా స్ట్రెచ్ అయిపోతాయో చూడండి. సో అవి ఒకటే లైన్లో ఉంటున్నాయి, ఫ్లెక్స్ కంటైనర్ మాత్రం డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ గుడ్. మనం మొబైల్లో కానీ ఎక్కడైనా మనం ఈ విధంగా ఓపెన్ చేసేది చూడడానికి అంత లుక్ అండ్ ఫీల్ ఉండదు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫ్లెక్స్ వ్రాప్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ నేను ఫ్లెక్స్ వ్రాప్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ వ్రాప్ మీద క్లిక్ చేయగానే మీరు చూడండి రెస్పాన్సివ్గా పేజ్ తగ్గట్టు మూమెంట్ అయిపోతూ ఉంటాయి. ఈ పర్పస్ లోపల మనము వ్రాప్ అనేది చేస్తాము అన్నమాట. ఏవీలో ఏ విధంగా ఐటమ్స్ డిస్ప్లేస్ అవ్వాలనేది ఈ వ్రాప్ అనేది క్లియర్గా చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ పర్పస్ లోపల వ్రాప్ని మనం యూజ్ చేస్తున్నాం. దీంట్లోనే
నెక్స్ట్ మనం ఇక్కడ వ్రాప్ రివర్స్ని చూద్దాం. ఇక్కడ నేను ఫ్లెక్స్ వ్రాప్ రివర్స్ తీసుకుంటాను. సో మీరు చూసినట్లయితే రివర్స్లో స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లెక్స్ వ్రాప్. నెక్స్ట్ మనం ఫ్లెక్స్ ఐటమ్ యొక్క ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫ్లెక్స్ ఐటెంలో ఆర్డర్ ఉంటుంది, ఫ్లెక్స్ గ్రో ఉంటుంది, అలైన్ సెల్ఫ్ ఉంటుంది. వీటన్నిటి ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక నేను ఈచ్ ఫ్లెక్స్ ఐటమ్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇవ్వడం కోసం ఈచ్ ఫ్లెక్స్ ఐటమ్ క్లాస్ నేమ్ని చేంజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా నేను ఇక్కడ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5 అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్స్లో ఈ ఐటమ్ సెలెక్టర్స్ గుర్తు చేసుకుంటున్నాను. డాట్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5. ఇక్కడ మనం ఆర్డర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఐటమ్ 4 లోపల ఆర్డర్ 1 అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ బ్రౌజర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఐటమ్ 4 ఏదైతే ఉందో అది లాస్ట్కి వెళ్ళిపోయింది బేస్డ్ ఆన్ ఆర్డర్. నెక్స్ట్ అదేవిధంగా ఐటమ్ 2కి ఆర్డర్ 2 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే ఐటమ్ 2 అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది. సో మనం ఈ ఐటమ్స్కి ఆర్డరింగ్ ఇచ్చుకొని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లోకి ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ని ప్లేస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ దానికైతే ఆర్డర్ నెంబర్ ఎక్కువగా ఉంటుందో అది ఇక్కడ లాస్ట్లో వస్తుంది. ఇప్పుడే ఇక్కడ నేను ఐటమ్ 3కి ఆర్డర్ 5 అని చెప్పి చేస్తున్నాను. సో దీనికి ఆర్డర్ నెంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 3 అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం ప్లేస్ డిస్ప్లేస్మెంట్ చేయొచ్చు ఆర్డర్ యూజ్ చేసి. నెక్స్ట్ ఫ్లెక్స్ గ్రో గురించి చూద్దాం. ఈ ఫ్లెక్స్ గ్రో ఎలా వర్క్ అవుతుందంటే ఏదైనా ఫ్లెక్స్ ఐటమ్కి ఐటమ్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ నేను ఈ ఆర్డర్ని రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఐటమ్ 3 ఉంది. ఐటమ్ 3కి ఫ్లెక్స్ గ్రో 2 ఇస్తున్నాను. మీరు బ్రౌజర్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐటమ్ 3 వచ్చేసి ఈ విధంగా పెరిగిపోయింది, గ్రో అయిపోయింది. అదేవిధంగా ఐటమ్ 5 కూడా మనం గ్రో చేసి చూద్దాం. ఫ్లెక్స్ గ్రో 2 ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఐటమ్ 5 కూడా గ్రో అయిపోయింది. బై డిఫాల్ట్గా ఈచ్ ఐటమ్కి ఫ్లెక్స్ గ్రో అనేది 1 ఉంటుంది. సో మనం ఎంత కావాలనుకుంటే అంత మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్ సెల్ఫ్ గురించి చూద్దాం. ఈ అలైన్ సెల్ఫ్ లోపల మనం ఏదైనా ఐటమ్కి అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి, అది వీటికి సంబంధం లేకుండా ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లోకి మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నేను వీటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఐటమ్ 3 ఉంది. దీనికి అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి సెంటర్ అని చెప్పేసి అంటున్నాను. మీరు చూసినట్లయితే ఈ కంటైనర్కి సెంటర్ పార్ట్లో పడికి వచ్చేసింది, ఈ ఐటమ్స్కి ఏమీ సంబంధం లేకుండా. ఈ విధంగా ఈ అలైన్ సెల్ఫ్ని యూస్ చేస్తాం. ఇంకా సమ్ మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ కోసం డైరెక్ట్గా నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను ఈ అలైన్ ఐటమ్కి ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ ప్రాపర్టీ ఐటమ్ 3కి మనం అలైన్ సెంటర్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఆటో తీసుకుంటున్నాను. బేస్ లైన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడొచ్చు. సెంటర్ తీసుకుంటే సెంటర్లోకి వచ్చింది, ఎండ్ అంటే ఎండ్లోకి వచ్చింది, ఫ్లెక్స్ ఎండ్లోకి వచ్చింది, ఫ్లెక్స్ స్టార్ట్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్ అనగానే ఈ విధంగా సింక్ అయిపోయింది. నెక్స్ట్ సెల్ఫ్ ఎండ్, సెల్ఫ్ స్టార్ట్, స్ట్రెచ్, అన్సెట్. సో మనం ఈ విధంగా అలైన్ సెల్ఫ్ ఐటమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్లెక్స్ కంటైనర్, ఫ్లెక్స్ ఐటమ్. సో ఫ్లెక్స్ బాక్స్ని మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి ఈ యొక్క పేజ్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో course.html అని చెప్పేసి ఆల్రెడీ మనం తీసుకున్నాం. దీంట్లో HTML స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఈ హెడర్ nav బార్ కోసం home.htmlలో ఉన్న ఈ హెడర్ని nav బార్ని కాపీ చేస్తున్నాను. course.html బాడీ లోపల ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీనికి CSS కూడా యాడ్ చేద్దాం. దీనికోసం నేను ఆల్రెడీ మనము కాంటాక్ట్ HTMLలో ఈ లైన్ ఆఫ్ లింక్ని క్రియేట్ చేసాము. దీన్ని ఇక్కడ నుంచి కాపీ తీసి course.htmlలో ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకు home.html ఏ విధంగా అయితే హోమ్లో ఏ విధంగా ఉందో ఇక్కడ కోర్సెస్లో కూడా సేమ్ అదే విధంగా వచ్చేసింది. హోమ్ కోర్సెస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ యాడ్ చేద్దాం. నేను మెయిన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. మెయిన్
దీని లోపల నేను సెషన్ తీసుకుంటున్నాను. సెషన్ లోపల ఒక h2 ట్యాగ్ తీసుకుంటున్నాను, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. h2 లోపల HTML తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్లో లెర్న్ ది ఫండమెంటల్స్ ఆఫ్ HTML ఫర్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ అని తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చింది. ఈ HTMLకి బ్లూ కలర్ ఇద్దాం. ఈ h2 ట్యాగ్కి కలర్ ఇవ్వడం కోసం నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. courses.css అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ ఫైల్ని ఈ courses.htmlకి లింక్ చేద్దాం. దానికోసం సింపుల్గా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసేసి ఈ యొక్క పాత్ని చేంజ్ చేసేస్తున్నాను. ఈ పాత్ రిమూవ్ చేసేసి పాత్ courses.css అని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ courses.cssలో h2 సెలెక్టర్ ట్యాగ్కి కలర్ బ్లూ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా HTMLకి కలర్ వచ్చేసింది. సేమ్ ఇదే విధంగా సమ్ మోర్ h2 ట్యాగ్స్ తీసుకుందాం. ఇక నేను మమో సెషన్ తీసుకుంటున్నాను. ఈ సెషన్ లోపల h2 ట్యాగ్లో CSS, P ట్యాగ్ లోపల ఎక్స్ప్లోర్ ది స్టైలింగ్ అండ్ లేఅవుట్ కేపబిలిటీ ఆఫ్ CSS ఎన్హాన్స్మెంట్ టు యువర్ వెబ్ డిజైన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సమ్ మోర్ ట్యాగ్స్ కూడా తీసుకుంటాను. వన్ మోర్ సెషన్. ఈ సెషన్ లోపల డైరెక్ట్గా నేను h2 జావాస్క్రిప్ట్, P ట్యాగ్ లోపల మాస్టర్ స్క్రిప్ట్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ డైనమిక్ అండ్ ఇంటరాక్ట్ ది వెబ్ పేజెస్ అని తీసుకున్నాను. నెక్స్ట్ సెషన్ లోపల h2 ట్యాగ్ రియాక్ట్, P ట్యాగ్ వచ్చేసి బిల్డ్ మోడర్న్ ఎఫిషియంట్ అండ్ స్కేలబుల్ యూజర్ ఇంటర్ఫేస్ విత్ ద రియాక్ట్ లైబ్రరీ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మోర్ సెషన్. దీని లోపల Node.js h2లో తీసుకుంటున్నాను. P ట్యాగ్లో లర్న్ సర్వర్ సైడ్ జావాస్క్రిప్ట్ విత్ Node.js ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ నెట్వర్క్ అప్లికేషన్స్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మోర్ సెషన్. దీని లోపల h2 లోపల MongoDB, P ట్యాగ్లో ఎక్స్ప్లోర్ ది NoSQL డేటాబేస్ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ ఫ్లెక్సిబుల్ అప్లికేషన్. నెక్స్ట్ ఫైనల్గా ఈ మెయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుటర్ తీసేసుకుంటున్నాను. ఈ ఫుటర్ లోపల మనకు home.html ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను ఈ P ట్యాగ్ని. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ పేజ్కి మనం ఫ్లెక్స్ బాక్స్ని అప్లై చేయబోతున్నాం. ఫ్లెక్స్ బాక్స్ని అప్లై చేయడం కోసం ఫస్ట్ మనం ఒక కంటైనర్ డిసైడ్ చేయాలి కాబట్టి ఈ మెయిన్ నేను కంటైనర్గా తీసుకుంటున్నాను. దీనికి నేను క్లాస్ ఇచ్చేసి courses-container అని చెప్పేసి తీసుకుంటున్నాను. అదేవిధంగా దీనికి మనం చైల్డ్ కూడా అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ కూడా డిసైడ్ చేయాలి కాబట్టి ఈ సెషన్ని నేను ఫ్లెక్స్ ఐటమ్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ సెషన్ లోపల క్లాస్ కోర్స్ కార్డ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇదే విధంగా ఈ సెషన్కి నేను ఫ్లెక్స్ ఐటమ్ని డిక్లేర్ చేస్తాను. దానికోసం ఈ సెషన్ లోపల నేను ఈ క్లాస్ని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. కాపీ పేస్టెడ్, కాపీ పేస్టెడ్. ఐ థింక్ అన్ని సెషన్స్కి ఇచ్చేసాము. మొత్తం 6 సెషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న అన్ని సెషన్స్కి కోర్స్ కార్డ్ని ఇచ్చేసాను. 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి కాబట్టి 6కి ఇచ్చేసాను. ఇక్కడ నేను సెలెక్టార్స్ని డిక్లరేషన్ చేస్తున్నాను. కోర్సెస్ కంటైనర్. నెక్స్ట్ కోర్స్ కార్డ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ కోర్స్ కార్డ్కి అంటే ఫ్లెక్స్ ఐటమ్కి స్టైలింగ్ ఇద్దాం. ఈ కోర్స్ కార్డ్ లోపల ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ బార్డర్ ఇచ్చేస్తున్నాను. సో బార్డర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ బార్డర్ రేడియస్ ఇస్తున్నాను. బార్డర్ రేడియస్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మార్జిన్ 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఈచ్ వన్ అవుట్ సైడ్ వచ్చేసింది మార్జిన్. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా ఇస్తున్నాను. సో ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ గుడ్గా వచ్చింది. అదేవిధంగా టెక్స్ట్ అనేది సెంటర్లోకి తీసుకొచ్చేద్దాం. సో సెంటర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఫుల్ లెంత్లో చూసినట్టయితే ఈ విధంగా కోర్స్ కార్డ్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీనికి మనము ఫ్లెక్స్ కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ని ఇద్దాం. నేను ఫ్లెక్స్ కంటైనర్కి అంటే కోర్స్ కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసాను. ఇచ్చేయగానే ఇన్లైన్లోకి వచ్చేసాయి ఆల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ నేను ఈచ్ కోర్స్ కార్డ్ అనేది సైడ్ బై సైడ్ రావడం కోసము ఫ్లెక్స్ ర్యాప్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ తీసుకుంటున్నాను. ఫ్లెక్స్ ర్యాప్ తీసుకోగానే సైడ్ బై సైడ్ వచ్చేసాయి. నెక్స్ట్ వీటి యొక్క లెంత్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అవ్వడం కోసం ఇక్కడ నేను ఫ్లెక్స్ 30% అని చెప్పేసి తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఈక్వల్ లెంత్లో సెట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం ఫ్లెక్స్ బాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 7 లోపల మనం ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ కంటైనర్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తాం, అదే ఫ్లెక్స్ ఐటమ్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తాం అని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి సంబంధించిన కోడ్ కూడా మనం ఇక్కడ చూసాం. ఇందులో కంటైనర్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఫ్లెక్స్ డైరెక్షన్, జస్టిఫై కంటెంట్,
అలైన్ ఐటమ్స్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఫ్లెక్స్ ఐటమ్లో వచ్చేసి అలైన్ సెల్ఫ్, ఆర్డర్, ఫ్లెక్స్ రో, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఫ్లెక్స్ బాక్స్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఒక చిన్న వెబ్సైట్లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. దానికి సంబంధించిన course.html కోడ్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. courses.css కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. యాజ్ యూజువల్ మీ టాస్క్ ఏంటంటే మనం వెబ్సైట్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశామో అది మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లోకల్లో. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో సెండ్ చేయగలరు. నౌ ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.